క్రీస్తు అనేటువంటి సంఘంలోనికి నడిపించబడినటువంటి నీవు నేను, రక్షించబడినటువంటి అనుభవం కలిగినటువంటి నీవు నేను, సంఘంలో మనం ఎప్పుడైతే వేరుపారై జీవిస్తామో, విశ్వాస జీవితంలో వేరుపారై నడుస్తామో, మన వేర్లు ఎక్కడికి వెళ్తాయి? సంఘంలో లోతుగా వెళ్తాయి. సంఘంలో ఎప్పుడైతే మనం లోతుగా విశ్వాస క్రమంలో కలిగి ఉంటామో, పరిశుద్ధాత్మని శక్తిని పొందుకున్నప్పుడు, ఆ యొక్క అపొస్తలుల కార్యం 1వ అధ్యాయంలో ఉంటుంది ఏంటంటే, మీరు యెరూషలేములో నిలిచి ఉండుడి, అప్పుడు మీ మీదకి పరిశుద్ధాత్మ అనే శక్తిని మీరు పొందుకుంటారు. మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ, బూదిగంతములు. 3 things he is explaining. మొదట ఎక్కడ నిలిచి ఉండాలి? యెరూషలేము అంటే సంఘంలో, యూదయ, సమరయ అంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో సువార్త ప్రకటించాలి. ఆ తర్వాత దెన్ ఓన్లీ బూదిగంతములకు వెళ్ళాలి. మనం సంఘంలో మనం ఉండకుండా, సంఘంలో నాటబడకుండా, సంఘంలో మనం వేరుపారే జీవించకుండా, సంఘంలో మనము లోతైనటువంటి అనుభవాలు మనం పొందకుండా, మన కుటుంబాన్ని ఈ కుటుంబాల కుటుంబమైన సంఘంలో